వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే నాగుల పంచమి, జూలై 29వ తారీఖు మంగళవారం, శ్రావణ మంగళవారం నాగుల పంచమి రావడం చాలా విశేషం. మన హిందువులందరూ పాములను దైవంగా భావిస్తూ ఉంటారు. ఈ నాగుల పంచమి రోజు పాములను పూజిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నాగుల పంచమి ఒకటి. ఈ నెల జూలై 29వ తేదీ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలో మొదటి శ్రావణ మంగళవారం నాగుల పంచమి రావడం చాలా విశేషం. ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో శుక్ల పంచమి తిథిని నాగపంచమి తిథిగా, అలాగే నాగుల పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలను పూజించాలని, నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవని స్కంద పురాణంలో చెప్పబడింది. నాగపంచమి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని, దీని గురించి సాక్షాత్ ఆ శివుడే చెప్పాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. జూలై 29వ తారీఖు అంటే మంగళవారం నాడు, శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయట. అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుందని, ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు ఆ శివుణ్ణి కూడా పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి. ఒకవేళ మీరు శివాలయంలో అభిషేకం చేయకపోయినా సరే, మీరు ఆ గుడి ఆవరణలో ఉన్న జంట నాగులకు అభిషేకం చేస్తే, పాలతో అలాగే పంచామృతంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ నాగుల పంచమి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో గోడపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని బొమ్మగా గీయాలి. అలా బొమ్మగా గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమ వేసి 2 అగరబత్తులను వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి. మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారట. అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగుల పంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న బంగారం త్వరగా ఇంటికి రావాలి అని మీరు నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమ వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టుగా పెట్టుకోండి. పుట్టమన్ను బొట్టుగా పెట్టుకోవటం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే పుట్టమన్నును కొద్దిగా మీ ఇంటి పూజ గదిలో తెచ్చుకొని పెట్టుకోండి. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు. పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులు ముట్టుకోకూడదు. పదునైన వస్తువులను తాకకూడదు. అంటే కత్తెర, కత్తిపీట వంటివి ఉపయోగించి కూరగాయలు అటువంటివి కట్ చేయకూడదు. అలాగే ఈరోజు ఇంటి ముందు మీరు తెల్లని ముగ్గు పిండితో ముగ్గు వేయకూడదు. ఎందుకంటే అలా ముగ్గు వేస్తే నాగులకి ఇబ్బంది కలుగుతుందట. కత్తిపీటతో
అలాగే కత్తితో, చాకుతో తరిగిన కూరగాయలు ఇంట్లో వండకూడదు. ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచిన కూరగాయలను మాత్రమే వండుకోవాలని, ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడుకాయ వండుకొని తింటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు కందిపప్పుతో కూడా భోజనం చేయవచ్చు. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుటుంబంలో కలహాలు పడకూడదు. ఇంట్లో మద్యం, మాంసం వంటివి ఈరోజు ముట్టకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు. అంటే సూదితో బట్టలు కుట్టడం, చిరిగిపోయిన బట్టలు కానీ కొత్త బట్టలు కానీ ఈరోజు కుట్టకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు. అలాగే చెట్లను నరకడం కూడా, ఆకులను తుంచడం కూడా అశుభమని ఈరోజు చెప్తున్నారు. ఇంటిని శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేయాలి. మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఆ మంత్రం ఏంటంటే, ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహే తన్నో ముక్తి నాగం ప్రచోదయాత్. మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నాగుల పంచమి నాడు 12 రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం లభిస్తుందని, విపరీతమైన ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో 12 రకాల నాగులు పూజించటం వీలు కుదరదు. అయితే ప్రతి ఒక్కరూ 12 మంది నాగదేవతలను పేర్లను చదివితే అంతటి పుణ్యం లభిస్తుందట. ఆ పేర్లు ఏంటంటే, 1 అనంత, 2 వాసుకి, 3 శేష, 4 పద్మ, 5 కర్తృ, 6 తక్షక, 7 కాళియ, 8 మణిభద్ర, 9 శంకుపాల, 10 అశ్వతార, 11 ధృతరాష్ట్ర, 12 శంకుచూడ. ఈ 12 పేర్లను వీలైనంత ఎక్కువ సార్లు చదవండి. ఈ 12 మంది నాగులు శక్తికి, జ్ఞానానికి, సిరి సంపదలకు, కుటుంబ రక్షణకు ప్రతికూలగా నమ్మకం. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నాగుల పంచమి నాడు చెరుకును తినటం, చెరుకు రసం తాగటం ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు రసం లేదా చెరుకు దొరికితే తినడం మంచిది. ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది. అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరికి కూడా నాగుల పంచమి రోజునే వివాహం చేసుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి.